మన కొరకు పరమ రక్షకుడు కుమారుడు చిన్నప్పటి నుంచి పెంచాం. 5 సంవత్సరాల వయసు వచ్చింది. కుమారుడు యొక్క తాత మామ వచ్చారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాడు, గుజరాత్లో ఉన్నాడు. వాడు లీరాయ్ ఇదే రోజుని జన్మదినం. రాత్రి మా ఇంట్లో క్యాన్సర్లో ప్రార్థన గురించి ప్రార్థించారు. చాలా మంచి 20 మంది ఉన్నారు. 10 మంది లేరు డ్యూటీలు ఉండటం వల్ల. ఇదే ఆ కుమారుడు కూడా బర్త్డే. ఈ దినాన కరెక్ట్గా 12-15 నిమిషాలకి బ్లెస్సి, అది ఇంకా పింకీ, తర్వాత సాదియా, మిరియం కూడా మా ఇంటికి వస్తుంది బాబు. వీళ్ళందరూ వెళ్ళి కుమారుడు కేక్ కట్ చేయించారు. దేవుడు మహిమ కాక. అనుభవ బర్త్డే, అదేవిధంగా లీరాయ బర్త్డే. దేవుడు మహిమ కాక. అనుభవం మా అల్లుడు, లీరాయ కూడా కొడుకు. అల్లుడా దేవుడు మహిమ కాక. ప్రార్థించుకుని కేక్ చేసుకున్నాం. దేవజనుడు పక్కన దేవుడి గారు ప్రార్థించాలి. కేక్ కట్ చేసుకున్నాం. ప్రార్థించుకున్నాం. దయచేసి కలమోసుకుందాం. మహాగణ తండ్రి, మహానత సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ అనాధికార సంకల్పంలో తండ్రి ఏ రీతిగా తండ్రి మా ప్రభువును లోకరక్షకుని తండ్రి ఏ రీతిగా తండ్రి భూమికి పంపించాలని సంకల్పము తండ్రి అయ్యా దానిలో నెరవేర్పు భాగంగా తండ్రి ఎంతోమంది త్యాగాన్ని, ఎంతోమంది తండ్రి భక్తుల జీవితాన్ని మేము స్మరణ తెచ్చుకున్నాం తండ్రి. ప్రత్యేకంగా తండ్రి అయ్యా పుణ్యరాలు తండ్రి ధన్యురాలైన మరి మా జీవితాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుని భాగ్యం ఇచ్చిన స్తోత్రాలు అయ్యా. ఈ దినాన్ని పురస్కరించుకుని తండ్రి ప్రత్యేక క్రిస్మస్ ఈ దినాన్ని పురస్కరించుకొని అయ్యా మీ ప్రియ కుమారులు తండ్రి మా సేవకులు తండ్రి అయ్యా అనేక శైలిశ కుటుంబం ఏర్పరిచిన కేకం బట్టి మీ పాసం చేయడం తండ్రి అయ్యా. అంతేకాకుండా తండ్రి ప్రత్యేకంగా ఈ దినాలు తండ్రి ఇరువుని దంపతులు ఇరువుని ప్రేమించి శైలిశను అలాగే తండ్రి విజయమను ప్రేమించి ఇచ్చిన తండ్రి ఏకైక కుమారుడు తండ్రి అనుభవం బట్టి మీ పాసం చేయడం తండ్రి. గతించిన సంవత్సరాలు తండ్రి వారి జీవితంలో మీరు చేసిన మేలు బట్టి నీకు లెక్కనిస్తున్న స్తోత్రాలు తండ్రి. వారికి బహుమానంగా తండ్రి అనుభవం మీరు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి కూడా తండ్రి మీ పాసం చేయడం తండ్రి. మీరు ఇచ్చిన సంవత్సరాన్ని దయకిచ్చిన బట్టి నీకు లెక్కనిస్తున్న స్తోత్రాలు తండ్రి. సేవకులుగా తండ్రి అయా సేవకుల్ని తండ్రి అయ్యా ప్రతిష్ఠించుకొని ముందుకొని బాల్యం వచ్చే తండ్రి గర్భన పడిన మొదలుకొని తండ్రి నీకు పవిత్రంగా పెంచాలని తండ్రి సేవకులుగా నిలిపించాలని అయ్యా నిలబెట్టాలని ఆలోచన సంకల్పించినప్పుడు తండ్రి వారి యొక్క ప్రతి మాట ఆలోచన తండ్రి మీరు కార్యరూపం దాల్చడానికి తండ్రి మీ ఆత్మ సాయం చేత మేము ముందుకు నడిపించిన తండ్రి స్తోత్రాలు తండ్రి. ఈ దినాన తండ్రి ఒక సంఘానికి సేవకుడుగా అనేకులకు తన సత్యవాక్యాన్ని అందించే రీతిగా తను మీ పరిచయం చేసే యోగుడిగా కుమారుని నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. తల్లిదండ్రులకి ఇచ్చిన మంచి ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. మీ పరిశీలనలో మీలో ఉన్న ప్రేమను బట్టి నీకు లేఖన స్థితులు స్తోత్రాలు తండ్రి. అయ్యా కార్యక్రమాలు పురస్కరించుకుని చక్కని కేకులు వారు సిద్ధపరుచున్నారు తండ్రి. వారి కుటుంబానికి కావాల్సిన ప్రతి దీవెనాశులు మీరు మెండుగా అనుగ్రహించండి అయ్యా. ఇంటి ప్రాంతంలో జరుగుతున్న జన్మదిన వేడుకలను క్రిస్మస్ ఈ కార్యక్రమంలో కూడా అనుభవంతో పాటు మీరు ఉండండి తండ్రి. శేష జీవితం అంతా కూడా తండ్రి ఇంకా మీ బలమైన పరిశీలన తండ్రి నమ్మకంగా ఉంటుందని అనేకులను మీ వాక్యం అయిపోతుంది సత్యవాక్యం వైపు మలించే రీతిగా తండ్రి నీతి రాజ్యానికి తండ్రి అనేకులను తండ్రి అయ్యా సాక్షులుగా తీర్చడానికి తండ్రి నీ సన్నిధికి నడిపించే రీతిగా పెట్టిన మేము బహుబలంగా మీరు వాడుకున్న తండ్రి. అంతేకాకుండా తండ్రి మా ప్రియ సేవకులు తండ్రి మీ ప్రియ కుమారులు తండ్రి మేము వారి కుటుంబాలు కూడా తండ్రి వారి యొక్క కుమారుడు తండ్రి లీలోని బట్టి నీ పాసం చేయడం తండ్రి. ఈరోజు జీవితంలో కూడా తండ్రి మీరు కృప చూపించండి. మరొక సంవత్సరం దయకిట మీరు అనుగ్రహించడం స్తోత్రాలయ్యా. మౌనత్రాన్ని కొనది కుమారుడు తండ్రి బాల్యం నుంచి తండ్రి సేవకుల కుటుంబాలు ఎదిగినప్పుడు తండ్రి అన్ని విషయాల్లో తండ్రి వారి యొక్క రక్త సంబంధాలు కూడా ప్రేమ కంటే కూడా తండ్రి అమితంగా తన తండ్రి మీద ఆధారపడుతూ వారి కుటుంబాన్ని ప్రేమించిన కుమారుని బట్టి పాసం చేయడం తండ్రి. వీడు ఎక్కడున్నా కానీ చక్కగా తండ్రి ఎదిగి తండ్రి భవిష్యత్తులో తండ్రి దాన్ని వారి సేవకుల కుటుంబానికి తండ్రి ఆధారంగా ఉన్నట్లు మీరు దీవించండి
ఆశ్రయించండి తండ్రి. ప్రతి కాలం అంతా కూడా తండ్రి నీ కృపాక్షేమంగా తన వెంట రావడానికి మీ కృప చూపెట్టండి, సహాయించండి. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని తండ్రి చక్ర రీతిలో మేము కేక్ చేయడానికి సిద్ధపడుతున్నాం. దేవానికి స్తోత్రాలు. కేక్ అంటే మాధుర్యమైన జీవితాలను తండ్రి నీ వీళ్ళకి అనుగ్రహించండి. అంతేకాకుండా మా ప్రియ కుమారుడు మా ప్రియ అయా రక్షకుడు మీ ప్రియ కుమారుడు తండ్రి మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని కూడా తండ్రి పురస్కరించుకుని తండ్రి ఈ కేక్ను కట్ చేస్తున్నాం. దేవానికి స్తోత్రాలు తండ్రి. కేక్ కంటే మధురమైన జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ మధురమైన అయా జ్ఞాపకార్థంగా తండ్రి మేము కేక్ తింటుండే కదండి, ఇప్పుడు తినబోతుండే కదండి. ప్రతి విషయంలో కూడా దానికంటే మధురమైన జీవితాలు వారి కుటుంబాలను వారి యొక్క దైనందిక జీవితంలో మీరు అనుగ్రహించండి తండ్రి. మీ కొరకు నమ్మకంగా బ్రతికే విషయంలోనూ మీ కొరకు తను సమర్పించుకున్న విషయంలోనూ తండ్రి ఇంకా తండ్రి అనేకులకు తండ్రి మీ మాదిరిని అందించే రీతిగా తండ్రి బిడ్డల జీవితంలో నాకు మీకు సహాయించండి. ఈ జ్ఞాపకార్థం కేక్ను మీరు దీవించండి, ఆశ్రయించండి. సంఘంలో ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న మీరు దీవించండి తండ్రి. కార్యక్రమంలో పాల్గొస్తున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి మీ క్రిస్మస్ యొక్క దీవెల చేత ఆశీర్వాదాల చేత మీరు నేర్పి నడిపించమని మా ప్రభువు రక్షణ క్రీస్తులు ఎప్పుడు నేను ప్రార్థిస్తూ ఈ కేక్ను కట్ చేస్తున్నాం తండ్రి. తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ నామములో కనిపిస్తున్నాం. బలోయ్ మహారాజ్కి బలోయ్ మహారాజ్కి బలోయ్ మహారాజ్కి తాత